నిన్నైతే కనుక చెన్నైలో స్టేడియంలోని ప్రభుదేవ గారి డ్యాన్స్ మధ్యలో రెనాల్ట్ డస్టర్ అయితే లాంచ్ చేశాడు. యూనిక్ లుక్ అయితే వచ్చింది. చూడగానే నాకు నిజంగా ఒక బల్కీ రగ్గెడ్ మాస్ లుక్ లో అయితే కార్ అయితే కనిపించింది. ఏదంటే ఇప్పుడు వచ్చే ప్రతి కార్ కూడా ఫ్రంట్ బానెట్ ఏదైతే ఉందో అదైతే కొంచెం ప్లెయిన్ గా అయితే కనిపిస్తుంది. బట్ ఇది కొంచెం డీ స్ట్రక్చర్ లో కొంచెం యూనిక్ డిజైన్ అయితే కనిపించింది. అండ్ ఫ్రంట్ నేమ్ ఏదైతే ఉందో ఎంబ్లమ్ అనేది డస్టర్ అనే ఎంబ్లమ్ అనేది చాలా బాగుంది. గ్రిల్ మధ్యలో కానీ కింద బంపర్ కానీ డిజైన్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అందులోనే మనకి కెమెరా పెట్టారు. అండ్ సైడ్ డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగున్నాయి. ఎల్ఈడి లైట్స్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్ తోటి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సైడ్ ప్రొఫైల్ చూస్తే కనుక మనకి నిజంగా మనకి సి పిల్లో దగ్గర విండో ఓపెనింగ్ ఇచ్చారు. సెకండ్ డోర్ ఏదైతే ఉందో అండ్ మనకి ఈ వీల్స్ ఏవైతే ఉన్నాయో 18 ఇంచెస్ అలా వీల్ ఇచ్చారు. మెయిన్ అట్రాక్షన్ ఈ వీల్ అని చెప్పుకోవచ్చు. ఒక రగ్గుడ్ లుక్ లో అయితే ఈ వీల్ మన ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. నిజంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా రియల్ సైడ్ చూసుకుంటే కనుక మనకి కంటిన్యూటీ డిఆర్ఎల్ తోటి, రెనో బ్యాడ్జింగ్ తోటి అండ్ యూనిక్ లుక్ లో అయితే మనకైతే తీసుకొచ్చారు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ బానెట్ కానీ అండ్ రేర్ లిఫ్టింగ్ ఏదైతే రోడ్ లిఫ్టింగ్ అనేది హైడ్రాలిక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జస్ట్ ఒక సింగిల్ టచ్ తోటి అవైతే ఓపెన్ అయితే చేయొచ్చు. కింద రేట్ సైడ్ ఏదైతే బంపర్ ఏదైతే అదొక రగ్గుడ్ ఫినిషింగ్ తోటి అయితే ఇవ్వడం అయితే జరిగింది. చాలా యూనిక్ గా అయితే కనిపించింది నాకైతే కనుక. ఇంటీరియర్ చూసుకుంటే కనుక మనకి ఇంటీరియర్ లో కూడా చాలా మార్పులు అయితే చేశారు. అండ్ ఫుల్ టచ్ స్క్రీన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇన్బిల్ట్ గూగుల్ మ్యాప్ అనేది చేశారు. అంటే మీరు మొబైల్ లేకపోయినా సరే గూగుల్ మ్యాప్ ద్వారా మనం అనుకునే డెస్టినేషన్ కి అయితే ఈజీగా అయితే చేరొచ్చు అని చెప్పొచ్చు. అండ్ 3 ఇంజిన్ ఆప్షన్స్ తో మనకు వస్తుంది. అందులో ఒకటి టర్బో పెట్రోల్ హైబ్రిడ్ ఆప్షన్ అయితే మనకైతే వస్తుంది. మిగతా రెండు చూసుకుంటే కనుక 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇది చూసుకుంటే కనుక మనకి 101 PSP పవర్, 160 Nm టార్క్ తో అయితే మనకైతే అందిస్తున్నారు. ఇది మనకి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ తో వస్తుంది. ఇది ఆటోమేటిక్ అయితే రావట్లేదు. ఇంకా సెకండ్ చూసుకుంటే కనుక 1.3 లీటర్స్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో అయితే వస్తుంది. ఇది చూసుకుంటే కనుక 162 PSP పవర్ అండ్ 280 Nm టార్క్ అయితే మనకైతే వస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ తోటి అయితే మనకైతే అందిస్తున్నారు. అండ్ ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, అది 1.8 లీటర్ల హైబ్రిడ్ ఇంజిన్ తో అయితే మనకైతే వస్తుంది. ఇది చూసుకుంటే మనకి 1.8 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ అండ్ 1.4 kWh బ్యాటరీ పవర్ అయితే మనకైతే వస్తుంది. ఇది చూసుకుంటే కనుక 80% మనకి ఎలక్ట్రికల్ మోటార్ తోటి మన లోకల్ సిటీలో తిరిగే విధంగా దీని అయితే తీసుకెళ్తున్నారు. అండ్ ఇదైతే నాకు చాలా ఎక్సలెంట్ అనిపించింది. కాకపోతే ఇది దివాళీ నుంచి అయితే మనకైతే వస్తుంది. ప్రస్తుతానికైతే ఫస్ట్ చెప్పిన 2 టర్బో పెట్రోల్ ఇంజిన్ తోటి అయితే మన ముందుకైతే తీసుకొస్తున్నారు. ఇంటీరియర్ ఫీచర్స్ అనేది చూసుకుంటే మనకి ఫ్రంట్ బోత్ అండ్ ఇద్దరికి కూడా మనకి వెంటిలేటర్ సీట్ అయితే ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా ప్యానల్ సన్ రూఫ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి చూసుకుంటే కనుక మనకి సీట్ అడ్జస్టబుల్ ఎలక్ట్రానిక్ 6 ఆప్షన్స్ ఉండేలాగా ఎలక్ట్రానిక్ సీట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ అంతే ఇందులో మ్యూజిక్ సిస్టమ్ ఉంది, అన్ని ఉన్నాయి. అండ్ ఇందులో మనకి 360 కెమెరాస్ కూడా మనకైతే అవైలబిలిటీ అయితే చేశారు. ఇంకా సేఫ్టీ పరంగా అలర్ట్స్ 2 ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏబిఎస్, ఈబిడి ఇవన్నీ కూడా మనకి ఫీచర్స్ అయితే ఇందులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మార్చ్ లో మనకి యాక్చువల్ ప్రైస్ అనేది రివీల్ చేస్తారు. అండ్ అంతేకాకుండా డెలివరీస్ అనేవి ఏప్రిల్ నుంచి చేస్తారు. ఇప్పుడైతే బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. 21,000 రూపీస్ కట్టి మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకున్న వాళ్ళకి మెయిన్ ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి రెనాల్ట్ కంపెనీ అయితే చెప్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోలన్నీ కూడా మన ఛానల్లో మరిన్ని వస్తాయి.